చింత చిగురుతో కర్రీ చేసుకుందామా. స్టవ్ వెలిగించి కడాయి అయితే పెట్టేసుకున్నాను. ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడి అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసేసుకుని దోరగా ఫ్రై చేసుకోవాలి. అవి దోరగా ఫ్రై అయిన తర్వాత 1 కప్పు చింత చిగురు వేసేసుకునేసి 1 స్పూన్ ఉప్పు, 1 స్పూన్ పసుపు, 1 స్పూన్ కారం వేసేసుకొని కలుపుకుంటూ ఒక 5 నిమిషాలు మగ్గిన తర్వాత మూత పెట్టేసి కర్రీ ఉడికించుకోవాలి. ఇంకా కర్రీ ఉడికిన తర్వాత వడ్డించుకొని తినడమే. ఎంతో రుచికరమైన చింత చిగురు కర్రీ రెడీ అయిపోయింది. ఇంకా నేనైతే వేడి అన్నంలో అయితే వడ్డించుకొని తినేస్తానండి. చాలా కమ్మగా, చాలా రుచిగా ఉంటుంది. నాకైతే చాలా ఇష్టం చింత చిగురు కర్రీ అంటే. ఇంకా నేనైతే వడ్డించుకొని తినేస్తున్నానండి. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.